హాయ్ వ్యూవర్స్, మన దగ్గర బెట్టింగ్ యాప్సే కాదు, ఈ ఆన్లైన్ రమ్మీలు కూడా నిషేధమే. ఈ అమ్మాయి వర్ష జబర్దస్త్ చూసి చాలా సంవత్సరాలు అయింది నేను. మరలా ఇప్పుడు చూస్తుంటే ఈ అమ్మాయిని ఎక్కడ చూసినట్టు జబర్దస్త్లో వర్ష. రమ్మీ అంట, ఫ్రీ అంట, ఆడుకోవచ్చు అంట, ఫ్రీ అంట, మరలా అంట, ఫోన్ ఇస్తాడంట. ఎవడు తాత మొగుడెత్తాడు, ఎవడు జేజి మొగుడెత్తాడు, ఎవడు అమ్మ మొగుడెత్తాడు ఫ్రీగా. మరలా యాడ్ ఇచ్చిందా, ఎదురున్న పిచ్చోడు అట్టే నేను కూడా ఆడతాను చెప్పేసి అనకూడదు. కానీ ఇటువంటి వాటికి ఎవరు దొరుకుతారో తెలియదు యాడ్లు ఇచ్చుకునే వాళ్ళు. సరే, అతను అయితే క్రికెటర్ అనుకుంటా. అతను కనిపించినాడు. ఏమన్నట్టు అతను చెప్పడు, అతను కనిపిస్తాడు. ఇంకా బ్యాక్గ్రౌండ్ వచ్చింది. ఏమన్నట్టు, జాగ్రత్త, ఫైనాన్షియల్ రిస్క్ ఉంటుంది, ఆలోచించి ఆడండి, జాగ్రత్తగా ఆడండి, చెప్పించు కొట్టాలి. ఈ అదవలను అనకూడదు. కానీ దిక్కుమల్లి యాప్లు ప్రమోట్ చేయటాలు, పిచ్చినా కొడుకులు పిచ్చోళ్ళు వెళ్ళిపోయి ఆడతాలు, డబ్బులు వచ్చి కుప్పల కుప్పలు బాగోటాలు. వాడు ఫ్రీ అంటాడు, మరలా ఫైనాన్షియల్ రిస్క్ ఉంటుంది అంటాడు. ఫ్రీ ఏంటి, ఫైనాన్షియల్ రిస్క్ అంటారు ఎదవా. ఇది ఆలోచించరు ఎవరు. సో దయచేసి ఇక మీదట మీరు చూసే యూట్యూబ్ ఛానల్ అయినా, మీరు చూసే సోషల్ మీడియా అకౌంట్ అయినా, లేదు బయట మీకు కనిపించిన ఒక యాడ్ అయినా, ఎక్కడైనా సరే ఏ ఒక్కలైనా కానీ బెట్టింగ్ యాప్స్ కానీ ఇటువంటి దిక్కుమైనటువంటి రమ్మీలు కానీ ప్రమోట్ చేశారంటే స్క్రీన్ షాట్ తీయండి. ఆ యాప్ లేదన్నప్పుడు ఆ వీడియో లింక్ పట్టుకొని సజ్జనకే ట్వీట్ చేయండి. లేదన్నప్పుడు మీది ఏ రాష్ట్రం అయితే ఆ రాష్ట్రం అన్నప్పుడు డీజీపీకి ట్వీట్ చేయండి, హోమ్ మినిస్టర్కి ట్వీట్ చేయండి, వీలైతే సెంట్రల్ హోమ్ మినిస్టర్ కూడా ట్వీట్ చేయండి, సైబర్ క్రైమ్లు కూడా ట్వీట్ చేయండి, మొత్తం డీటెయిల్స్తో పాటు. దెబ్బకి ఇంకా ఒక్కత కానీ ఈ దిక్కుమైనటువంటి యాప్స్ కానీ లేదన్నప్పుడు బెట్టింగ్లు కానీ ఏది ప్రమోట్ చేయకూడదు. జాగ్రత్త.